భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ మరో అతిపెద్ద LVM-3 M6 బాహుబలి రాకెట్ ను నింగిలోకి పంపబోతుంది. ఇందుకోసం కౌంట్ డౌన్ కూడా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం సరిగ్గా 8:54 LVM-3 M6 బాహుబలి రాకెట్ ను నింగిలోకి ప్రయోగించబోతున్నారు. స్పేస్ పోర్ట్ లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM-3 M6 వ్యోమ నౌకను ప్రయోగించనున్నారు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. LVM-3 M6 బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. దీని బరువు 6,400 మీటర్లు ఉండగా ఈ రాకెట్ ప్రయోగ సమయం 15 నిమిషాల 7 సెకండ్లు ఉండబోతుంది. అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ని నింగిలోకి మోసుకెళ్లబోతోంది బాహుబలి రాకెట్. ఈ శాటిలైట్ లోని అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించింది. గతంలో పంపిన శాటిలైట్ల కంటే 10 రెట్లు అధిక సామర్థ్యంతో బ్లూ బర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ పనిచేయబోతుంది. ఇక LVM-3 రాకెట్ సిరీస్ లో ప్రస్తుతం 8వ ప్రయోగం జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన 7 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. చంద్రయాన్-3 ప్రయోగానికి LVM-3 రాకెట్ ని ఇస్రో వినియోగించనుంది. ఈ నేపథ్యంలో షార్కీ ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ అమెరికా ప్రతినిధులు చేరుకున్నారు. LVM-3 M6 ప్రయోగం పూర్తి వాణిజ్య ప్రయోగంగా తెలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని వాణిజ్య ప్రయోగాలకి అవకాశాలున్నాయి. ఈ క్రమంలో షార్లో CSF జవాన్లు కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇక బ్లూ బర్డ్ బ్లాక్ 2 మిషన్ శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్ సెల్యులర్ బ్రాండ్ బాండ్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడేదే ఈ బ్లూ బర్డ్ బ్లాక్ 2 శాటిలైట్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఏ సమయంలో అయినా 4G 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, వీడియో ప్రసారాలు చేసేందుకు వీలుగా ఈ ప్రయోగం చేపట్టారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్స్ కు సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. ఇక ఈ ఉపగ్రహం నేరుగా మొబైల్ కు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ ఫోన్లలో ఎలాంటి స్పెషల్ సాఫ్ట్వేర్ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సరే ఉపగ్రహానికి నేరుగా కనెక్ట్ కావడం ద్వారా హై స్పీడ్ సెల్యులర్ బ్రాడ్బాండ్ సేవలను పొందవచ్చని ఆ కంపెనీ పేర్కొంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 సెల్ కంపెనీలతో AST కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇక ఇస్రో చేపడుతున్న బాహుబలి 2గా పిలిచే ఈ సెంచరీ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహం ఇతర ఉపగ్రహాల కంటే 3.5 రెట్లు పెద్దదిగా, సుమారు 10 రెట్లు అధిక డేటా సామర్థ్యంతో పనిచేయబోతుంది. ఇస్రో చేపడుతున్న ప్రయోగాల్లో 100వది కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు మాజీ శాస్త్రవేత్తల్లోనూ ఈ ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.